ఇది పై భాగంలో వెడల్పుగాను కింది భాగంగా సన్నగా ఉంటుంది. ఇది ఈ గుంటను ఆవరించి ఏముంటుందంటే రెండు చెంటాయి. ఆ పొలంలో మధ్య లోపల ఉదయావరణ ద్రవం ఉంటుంది, ద్రవకారం ఉంటుంది. ఆ ద్రవకారం ఏంటంటే ఉదయావరణ ద్రవం. ఆ ద్రవం ఏం చేస్తుందంటే గుండెను అగాధాల నుంచి అంటే దెబ్బల నుంచి బయట నుంచి మన దెబ్బలు కాస్తే ఇది ఉదయావరణ ద్రవము చేసేస్తాం. నెక్స్ట్ గుండె ఏ విధంగా చిన్నదాల గుండెలు గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? పై రెండు గదులు ఏమంటారు? కార్మికులు అంటారు. పై రెండు గదులు ఏమంటారు? కింది రెండు గదులు ఏమంటారు? అంటే పై రెండు గదులు. మా పాఠశాలలో ఈ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఒక్కరే ఉన్నారు సార్. మళ్ళీ ఏ సబ్జెక్ట్ టీచర్స్ లేనంత వల్ల మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో అన్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి పక్కన ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ నుంచి టీచర్స్ అరకొరగా వచ్చి చెప్పడం జరుగుతుంది. కానీ అయినా కూడా అక్కడ కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా సరిగా రావడం లేకపోతున్నారు. మరి నేను కూడా ఏమనని పరిస్థితిలో ఉంది. కాబట్టి అందరూ రెగ్యులర్గా ఉపాధ్యాయులు ఇక్కడ నియమించినట్టయితే మా పాఠశాల ఈ పిల్లలకు మనము అందరం కలిసి ఎంతో మేలు చేసినట్టు వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా దయదలిచి మా పాఠశాల విద్యార్థులకు భవిష్యత్తును పాటుపడతారని కోరుకుంటున్నాను. గత సంవత్సరము 24 విద్యార్థులు ఉంటే అందులో 9 మంది విద్యార్థులు పాస్ అయ్యారు సార్. మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కారణం ఏంటంటే సరైనటువంటి ఉపాధ్యాయులు సరైన టైంకు రాకపోవడం, మరి వాళ్ళు చెప్పలేకపోవడం, మరి అరకొరగా డిప్యుటేషన్ రావడం వల్ల మా పాఠశాలలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని చెప్పొచ్చు సార్. నా పేరు జి విఘ్నేశ్వరి. నేను రేగడ్మాలరం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకుంటున్నాను. మాకు ఇక్కడ టీచర్స్ లేరు సార్. నేను 9th క్లాస్ నుంచి ఇక్కడ చదువుకుంటున్నాను. మాకు బయాలజీ అంటే జీవశాస్త్రం హెడ్ మాస్టర్ శంకరయ్య సార్ మాత్రమే ఉన్నారు. మాకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ జరగలేదు సార్. టీచర్స్ కూడా లేరు. మాకు భౌతిక అయితే ఒక్క లెసన్ కూడా స్టార్ట్ కాలేదు సార్ టీచర్స్ లేనందువల్ల. పోయినసారి 10th అక్క వాళ్ళు అన్న వాళ్ళు కూడా చాలామంది ఫెయిల్ అయినారు సార్. మాకు ఇంకా టీచర్స్ కావాలి. ఎందుకంటే మేము వాళ్ళలా ఫెయిల్ అవ్వకూడదు అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మా అమ్మ నాన్నలు మా పైన ఆశ కోరిక పెట్టుకొని నమ్మకంతో ఇక్కడికి పంపిస్తున్నారు సార్. ఎందుకంటే టీచర్స్ ఉండరు, చెప్తారు, మా పిల్లలు నేర్చుకుంటారు, మంచి రిజల్ట్స్ తోటి జాబ్స్ చేస్తారని పంపిస్తున్నారు సార్. అందువల్లనే మేము ఇక్కడ చదువుకోవాలంటే మాకు టీచర్స్ కావాలి కదా సార్. కానీ ఇక్కడ మేము చదువుకోవాలని మాకు కోరిక ఉంది, కానీ టీచర్స్ లేకపోవడం వల్ల చాలా బాధగా ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు మాకు సీఎం అయినందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు కొడంగల్ నియోజకవర్గం పక్కలే ఉంది మా ఊరు. మా ఊర్లో స్కూల్ ఉంది కానీ టీచర్స్ లేరు. దాంట్లో మాకు టీచర్స్ కావాలి. పేరు సరిత. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాది రేగడ్మైల్వాడ్ స్కూల్. ఇక్కడ ఉపాధ్యాయులు సరిగ్గా లేరు. లేకపోవడం వల్ల పాఠాలు సరిగ్గా జరగడం లేదు. సరిగ్గా చదువుకోలేకపోతున్నాం మేము. ఇప్పటికీ మాకు 2 నెలలు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా పాఠాలు సరిగ్గా అవ్వడం లేదు. ఇలా అయితే మేము 10th పాస్ కాలేము. మేము ముఖ్యమంత్రి గారి ఏరియాలోనే ఉన్నాం. కొడంగల్ పక్కనే ఉంది మా స్కూలు. అయినా సరే పట్టించకపోవడం అంటే ఇది చాలా నిర్లక్ష్యత వహిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దయచేసి మా స్కూల్కి ఇప్పటికైనా కూడా టీచర్స్ని పంపించాలని కోరుకుంటున్నాం. 10th క్లాస్ చదువుతున్నాను. జెడ్పిహెచ్ఎస్ రేగడ్మైలవరం స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ 10thలో టీచర్స్ లేరు, 6 మంది. మాకు టీచర్స్ కావాలని కోరుకుంటున్నాను. ఒక సబ్జెక్ట్ కూడా జరుగుతలేదు. అందుకే టీచర్స్ రావాలని కోరుకుంటున్నాను. మాకు సబ్జెక్టులు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 90 మంది ఉండడం అంటే కారణం ఏమిటంటే పోయినసారి టీచర్స్ లేక వాళ్ళకు క్లాసులు మంచిగా జరగకపోవడం వల్ల వాళ్ళు 10th ఎగ్జామ్ ఏం మంచిగా రాయక ఫెయిల్ అయిపోయారు సార్. అందువలన ఈసారి కూడా ఫెయిల్ అవుతామో అని భయపడి అందరూ బాయ్స్ వేరే స్కూల్కి వెళ్ళిపోయారు టీసీ తీసుకొని. అందుకే మేము ఇక్కడనే ఉన్నాం కానీ మాకు టీచర్స్ లేరు సార్. మాకు టీచర్స్ కావాలి. మాది కొడంగల్ పక్కనే రేగడ్మైల్వారి ఊరు సార్. అందుకే మేము సీఎం గారిని కోరుకుంటున్నాము. మాకు టీచర్స్ని పంపించాలని కోరుకుంటున్నాం సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.